నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ ట్రిప్ ముగించుకొని ఆయన బెంగళూరు వచ్చేసారు. మరి ఇండియాలో ల్యాండ్ అవ్వగానే దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయనకు సంబంధించి ఒక పోస్ట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అన్నొచ్చేసాడు, వారి పుట్టులకు సిద్ధం అవ్వండి అంటూ పెట్టినటువంటి పోస్ట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి 15 రోజుల ట్రిప్ అనుకున్నది కాస్త వారానికి ముగించుకుని బెంగళూరు వచ్చేసారు సార్. దీపావళి సెలబ్రేషన్స్ కూడా భారతి రెడ్డి గారితో కలిసి చేస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో ల్యాండ్ అవ్వగానే అన్నొచ్చేసాడు, వారి పుట్టలకు సిద్ధం అవ్వండి అనేటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, మరి ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 15-16 సంవత్సరాలు అవుతా, అంటే ఈయన పార్టీ పెట్టి దగ్గర దగ్గర 14 ఏళ్ళు అవుతా, అంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇన్నేళ్ల చరిత్రలో ఈ 14-15 ఏళ్లలో ఎప్పుడన్నా దీపావళి ఆయన డాములు పేల్చే ఫోటోలు చూసావా? ఎప్పుడన్నా ఆయన ఇట అతాబులు లేకపోతే చుచ్చుబుట్లు ఈ పేలుస్తున్నటువంటి వీడియోలు బయటకు ఇచ్చారా? అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, అధికారంలో ఉన్నప్పుడు అసలు బయటకే రాడు ప్యాలెస్ లో నుంచి. అదొక కోట. ఒకటి అంటే ఆయన క్రిస్టియన్ అన్నారు. ఇప్పుడు నేను ప్రతిరోజు 3-4 సార్లు బైబిల్ చదువుతా అని ఆయనే ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు. సరే, చేసుకుంటే తప్పలేదు, క్రిస్టియన్స్ కూడా దీపావళి చేసుకోవచ్చు, కాదని ఎవరంటారు. కానీ గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు అంటే మళ్ళా ఇంకొక నమ్మించి ద్రోహం చేయటానికి కుట్ర. అంటే ఇలాంటివి వదలడం ద్వారా మరి ఏంటి, ఆయన మళ్ళా హిందువుల యొక్క ఓట్లు పొందాలనా? ఆయన ఎక్కడ ఏమైనా పూజ చేశారా? భార్యాభర్తలు ఇద్దరే డాములు పేల్చారా? అంటే మామూలుగా పూజ చేస్తే ఒకవేళ స్వరూపానంద కూడా అక్కడే ఉన్నాడేమో. ఆయన ఎవరు? శారదా పీఠాధిపతి స్వరూపానంద. ఆయన కూడా మరి ప్యాలెస్ కు తీసుకొచ్చి ఆయనతో పూజ చేయించి ఒకవేళ చేయించారేమో దీపావళి పండుగ. అంటే గతంలో మనం చూసాం, ఎక్కడది హరిద్వార ఈయన తీసుకెళ్లి ఆయన అప్పుడు అక్కడ ఏదో గంగలో ముంచినట్టుగా ముంచి పైకి లేపి హిందుత్వం ఇప్పించానని చెప్పి ఆయన అసలు మామూలు డ్రామాలా. జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆడితే అసలు డ్రామాయే ఇక పేలిపోద్ది అనమాట. ఏంటి అన్నొచ్చాడు, కుట్రలకు రెడీయా? ఏంటది ఏదో పోస్ట్ గురించి కూడా మాట్లాడాడు ఇంట్రోలో ఏదో మాట్లాడుతూ, అన్న యూరోప్ నుంచి వచ్చాడు, తీయండి మీ కత్తులు, నోరండి మీ గొడ్డళ్ళు అంటున్నారా? ఎవరి స్థాయిలో వాళ్ళు క్రిమినల్స్. అంటే అటు సోషల్ మీడియా క్రిమినల్స్, లేకపోతే ఇక్కడ బయట క్రిమినల్స్. వీళ్ళందరూ ఇప్పుడు అది కూడా నిన్న మనం చూసాం, ఏది అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలీస్ అమరులలో ఏమన్నారు? నిష్పాక్షికంగా విధులు నిర్వహించారు. ఎవరైనా సరే, ఏ పార్టీ వాడు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా సరే, లేదు ప్రతిపక్షం వాళ్ళు చేసినా సరే, రాజకీయానికి నేరానికి సంబంధం ఏంటి? ఇప్పుడు హత్యలు కులం చూసి హత్యలు జరుగుతాయా? మొన్న మనం చూసాం, ఏదో లక్ష్మీనాయుడు ఆయన భార్య కూడా మాట్లాడింది ఏమని, దయచేసి కులం రంగు పొలం వద్దండి. హరిశ్చంద్ర ప్రసాద్ నాకే అనేక సార్లు బెదిరించాడు, మీ ఆయన చంపుతానన్నాడు. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడు కలిసి వ్యాపారాలు చేసినప్పుడు కులం ఏమైంది? అప్పులు తీసుకున్నప్పుడు కులం ఏమైంది? సరే, అదే ఆర్థిక లావాదేవీల్లో అప్పులు బకాయిలు వాటి కోసం జరిగిన హత్య. దానికి వీళ్ళు అసలు చిలవలు పలవలు చేసి అది కమ్మ కాపు మధ్య యుద్ధం పెట్టాలని ఏమి తాపత్రయపడ్డారు? జక్కంపూడి రాజా, లేకపోతే అంబటి రాంబాబు, లేకపోతే తోట త్రిమూర్తులు, మొత్తం వైసీపీ కాపు గద్దలని వాళ్ళనియా? అంటే ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలడమే తప్పది. ఏది హత్య అనేది జనరల్ గా 3 కారణాలతో జరుగుతుంది. ఒకటి డబ్బు కోసం, అంటే భూములు కావచ్చు, లేకపోతే నగదు కావచ్చు, బంగారం కోసం ఏదైనా చంపుతారు. నెక్స్ట్ అమ్మాయిల కోసం జరుగుతాయి, ఏది అదేదో వివాహేతర సంబంధాలను, లేకపోతే నెక్స్ట్ ఫ్యాక్షన్ మర్డర్స్. మామూలుగా వెల్త్, ఉమెన్, వీటి కోసం జరుగుతుంటాయి హత్యలు. అట్లాంటిది ఇప్పుడు ఆర్థిక లావాదేవీలతో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యనేమో కులం రంగేస్తారు, రాజకీయం చేస్తారు. రాజకీయంగా గొడ్డళ్లతో నరికి చంపి ఒక లోక్సభ సీటు కోసం దానికేమో వివాహేతర సంబంధాలు అంటారు, లేకపోతే బెంగళూరు భూ తగాదాలు అంటారు. వివేకానంద రెడ్డి హత్య కేసు అంటే వీళ్ళ ఇష్టం.
వీళ్ళకి ఏది రాజకీయంగా బెనిఫిటో ఆ రన్ చేస్తారు, వదులుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ చేతిలో నలిగిపోతుంది. సోషల్ మీడియా ఇక ఆ బుల్డోజర్ కింద వాడిని మామూలుగా నలిగిపోవటం కాదు. ఇప్పుడు మీరు ఎన్ని కుట్రలు చేస్తారు ఏంటి, ఇదేదో సోషల్ మీడియాలో తిరుగుతోందంటే చెప్తున్నా, ఇంకెన్ని కుట్రలు చేస్తారు. ఇప్పుడు ఈ 16 నెలల్లో 1500 కుట్రలు చేశారు. అంటే పూటకో కుట్ర, రోజుకో ఉద్రిక్తత. అరే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎన్ని కుట్రలు చేశారమ్మా. బిఆర్ నాయుడు ఆయన ఏదో ఆధ్యాత్మికంగా, ఆయన ఏంటి, నాకు ఇంకా నేను వయసు వచ్చేసింది, సీనియర్ సిటిజన్, మరి ఆయన కూడా 65 ఆ ఏజ్కి వచ్చేసిన దీంట్లో స్వామివారి సేవ చేసుకుంటానని ఆయన టిటిడి బోర్డు చైర్మన్ అయితే భూమన కరుణాకర్ రెడ్డి రగిలిపోవడం, ఏదో ఈయన ఆస్తి ఏదో ఆయన తీసుకున్నట్టుగా. ఎంతమంది టిటిడి చైర్మన్లు చేయలేదు. అదే టీటీడీ మీద కుట్రలు ఏంటమ్మా. ఎక్కడో గోశాలలో ఎక్కడో గోవులు చనిపోతే తిరుపతి గోశాలలో చచ్చిపోయాయని చెప్పి తప్పుడు వీడియోలు పెడతాడు, తప్పుడు మార్ఫింగ్ ఫోటోలు పెడతారు, అసలు ఆ రోడ్డుకి అడ్డంగా పడుకుని ధర్నా అంటాడు, అక్కడికి వెళ్ళి కర్పూరం ఆర్పుతానంటాడు. నోటీసులు ఇచ్చారు ఎవరికి, వాళ్ళు తాజాగా భూమన కరుణాకర్ రెడ్డికి ఆ గోశాలకు సంబంధించి మీరు ఏ ఆధారాలతో పోస్టులు పెట్టారు, ఆ వీడియోలు చేశారు. అంత ఉద్రిక్తత ఎక్కడది, అది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. అక్కడ నువ్వు రోడ్డు మీద అడ్డంగా పడుకుంటావా, గోశాలకు వెళ్తానని గందరగోళం చేస్తావా? అదొక్కటే కాదు కదా, అక్కడే 500-600 కుట్రలు చేశారు. ఎక్కడ టీటీడీ మీద. అసలు ప్రతిదీ కూడా ఈ వైసీపీ వాళ్ళు వెళ్ళడం, భక్తులకి అన్నప్రసాదాలు అందటం లేదని చెప్పి వాడెవడో ఒకడు కన్నబాబు అనుచరుడు అంట, ఆయన వచ్చేసేసి ఆయన కూడా అప్పట్లో జగన్ టైంలో ఏదో ఆలయ చైర్మన్ గా క్యూ లైన్ లో ఉండి, నాకు పొద్దున్న నుంచి ఇక్కడ పిల్లలు అల్లాడిపోతున్నారు, పాలు ఇవ్వలేదు, ఈ మజ్జిగ సరఫరా లేదు, పులిహోర ఇవ్వట్లేదు అని చెప్పి వీడియో పోస్ట్ చేశాడు. తర్వాత ఆయన పట్టుకుని ఎందుకు పెట్టావయ్యా అంటే, అట్లా పెడితే మా జగన్మోహన్ రెడ్డికి ఏదో మైలేజ్ వచ్చింది, ఈ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయొచ్చు అని పెట్టాను అన్నాడు. అంటే వీళ్ళు ఎంత తెగించారో అక్కడ నీకు అర్థమవుతుంది. నువ్వు ఆ పోస్ట్ గురించి మాట్లాడితే చెప్తున్నా ఏంటంటే, అన్నొచ్చాడు మళ్ళీ భారీ కుట్రలకు తెరలేగుస్తున్నాయంటే, ఇప్పుడు సమ్మిట్ జరగబోతారు నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో. ఒక సమ్మిట్ కి ప్రభుత్వం ప్లాన్ వేసి ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు రమ్మని. అసలు ఇప్పుడు లండన్ వెళ్ళారు లోకేష్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు, రేపొద్దున చంద్రబాబు అటు యుఏఈ వెళ్తున్నారు, అరబ్ దేశాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఆల్రెడీ మంత్రుల బృందం తిరిగింది. నారాయణ, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కొరియా దేశాల్లో తిరిగి పారిశ్రామికవేత్తలందరినీ రమ్మని వాళ్ళు పిలుస్తుంటే వీళ్ళేమో ఆ దేశాలకు మెయిల్స్ పంపటం, రావద్దు, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, ఇక్కడ మీ ఉద్యోగులకు రక్షణ లేదు. ఉద్యోగులకు రక్షణ లేదా? ఓహో మీరున్నారనా? మేము మా పని ఇదేనా? ఏది, మీరు కనుక ఇక్కడ పెట్టుబడులు పెడితే మేము వాటిని ధ్వంసం చేస్తాం. అరే పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని గందరగోళం చేస్తున్నారు. అసలు పీపీపీ పద్ధతి వేరు, ప్రైవేటీకరణ వేరు. మోకాలకి బోడిగుడ్డుకి ముడిపెట్టి ప్రచారం చేస్తూ గందరగోళం చేశారే. ఆ సందర్భంగా జగన్ అసలు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, ఎవరు టెండర్లు వేస్తాడు చూస్తా అన్నాడు. అంటే బెదిరిస్తున్నారు. మెడికల్ కాలేజీలకి టెండర్లు వేస్తే మీ అంతు చూస్తా అని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అన్నాడంటే, నువ్వు రౌడీవా, ముఖ్యమంత్రిగా చేసినాడువా? తేడా కనబడతలేదు మనకి. ఒక గుండా, ఒక రౌడీ బెదిరించినట్టుగా టెండర్. నాకు తెలిసి ఏంటంటే జనరల్ గా ఇలాంటి ఎక్సైజ్ కూడా ఉన్నాయి, మద్యం షాపులు ఉన్నాయి చూసావా, ఆ మద్యం షాపులకు రింగ్ అయ్యారని, వేరే వాళ్ళు టెండర్ వేసారంటే చంపుతామని బెదిరిస్తున్నారు. ఇవాళ ఇలాంటివి మనం విన్నాం, చూసాం. ఇదెక్కడ విడ్డూరు? అరే మెగా డిఎస్సి మీద 93 కేసులు ఇచ్చారమ్మా. నువ్వు కూడా రాసావా మెగా డిఎస్సి? మెగా డిఎస్సి మీద 93 కేసులు ఇచ్చారంటే చూడు అసలు. అంటే అది పిల్లలకి ఉపాధి, నువ్వు చేయలేకపోయావు, నువ్వు దగా డిఎస్సి చేశావు. నువ్వు మెగా డిఎస్సి పెడతానన్నదే నువ్వు 5 ఏళ్లలో ఒక డిఎస్సి పెట్టకపోగా ఎలక్షన్లు ఇంకా 2-3 నెలల్లో వస్తాయనగా అప్పుడు ఏదో ఒక 6,000 పోస్టులతో అదే మెగా డిఎస్సి పోండి అన్నావు. మీ చెల్లె తిట్టింది,
వదిన జాబ్ క్యాలెండర్, వదిన సాక్షి క్యాలెండర్ ప్రతి జనవరికి ఇచ్చింది, నువ్వేంటి జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి ఇస్తానన్నావు, 5 సాక్షి క్యాలెండర్లు వచ్చినాయి కానీ జాబ్ క్యాలెండర్ ఎదురా అని అడిగింది. ఎవరు? షర్మిల. 16,000 టీచర్ పోస్టులు ఇవాళ భర్తీ అయ్యాయి. విద్యార్థులకు ఇవాళ టీచర్ల కొరత తీర్చిన విద్యా మంత్రిగా లోకేష్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు. అరే 2 లక్షల టీచర్ల ఉద్యోగాలు ఒక చంద్రబాబే నియమించాడమ్మా. అదొక పెద్ద రికార్డు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అని డిఎస్సీలు పెట్టల. అంటే 14 డిఎస్సీలు పెట్టారు. మళ్ళా రేపు జనవరిలో డిఎస్సి అంట. ఇప్పుడు డిఎస్సి అవ్వలేదు ఇంకా, ఇప్పుడే మొన్నే చేరారు టీచర్లు అంతా. ఎంత ఇంకో మొదటి జీతం కూడా తీసుకోవాలా, అప్పుడే జనవరిలో ఇంకో డిఎస్సి పెడతారని లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. టెట్ పెడుతున్నామన్నారు. అంటే ఒకటి, నువ్వేమో న్యాయం చెయ్యలేదు, చేసేవాళ్ళని చెయ్యని. నువ్వు అభివృద్ధి చెయ్యవు, చేసేవాళ్ళకి అడ్డుకుంటావు. పెట్టుబడులు రానికుండా కుట్రలు, విశాఖ సమ్మిట్ కి ముందు కుట్రలు. నీకు విశాఖ సమ్మిట్ ముందు కుట్ర అనగానే నాకేం గుర్తొస్తుంది? జల్లికట్టు గుర్తొస్తాను. అప్పుడెప్పుడో ఏది విభజన జరిగినాక చంద్రబాబు సీఎం అయ్యారు 2014లో. మళ్ళా విభజిత ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయినప్పుడు 2017 అనుకుంటా, 2017 జనవరిలో విశాఖలో సమ్మిట్ పెట్టారు. కరెక్ట్ గా రిపబ్లిక్ డే 26, 27, 28, 29 తేదీల్లో పెట్టారు. ఇక జగన్ ఏం చేశాడు? ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు తరహాలో ఉద్యమం అని చెప్పి కరెక్ట్ గా సమ్మిట్ కి ముందు రోజు విశాఖలో దిగాడు. బీచ్ లో అంట పెద్ద ర్యాలీ పెడతానని చెప్పి అప్పుడు సినిమా చేస్తే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానియకుండా ఇది అడ్డుకున్నారు. అప్పుడు ఈ విజయసాయి రెడ్డి, ఈ అంబటి రాంబాబు ఎయిర్పోర్ట్ లోనే బైఠాయింపు, గందరగోళం. అరే అక్కడ సమ్మిట్ జరుగుతుంది, రేపు పొద్దున అన్ని దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, బిల్ గేట్స్ వస్తున్నాడు. అదేంటది? అగ్రిటెక్ అన్నమాట. ఎట్లా కొట్టే చెడగొట్టాలి. చెడగొట్టడంలో డాక్టరేట్ ఇస్తా, పిహెచ్డి చేశాడా? రాష్ట్రాన్ని చెడగొట్టడంలో, జనాన్ని చెడగొట్టడంలో, అరే వాళ్ళ కుటుంబాన్నే చెడగొట్టుకున్నాడు కదా. ఇవాళ తల్లి చెల్లి వాళ్ళ ఉసురు పోసుకుని ఈ పరిస్థితుల్లో ఇతనంట మళ్ళా 2.0 వచ్చిందంట. అతను ఎవరో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటున్నాడు, నాది 3.0 వచ్చింది అంటున్నాడు. మీ 2.0 మీ 3.0 వింటుంటే జనం భయపడిపోతున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.